భగవద్గీత యథాతథము. ఈ యోగ విధానము అంటే భగవద్గీత మొట్టమొదట సూర్యదేవునికి చెప్పబడిందని ఇక్కడ భగవానుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. సూర్యదేవుడు దానిని మనువుకు వివరించాడు. మనువు దానిని ఇక్ష్వాకువును వివరించాడు. ఆ రకంగా గురుశిష్య పరంపరలో ఒక వక్త నుండి పేరొకనికి ఈ యోగ విధానము అందజేయబడింది. కాని కాలక్రమంలో అది నశించింది. కనుక భగవానుడు దానిని తిరిగి చెప్పవలసి వచ్చింది. ఈసారి అది కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి చెప్పడము జరిగింది. తనకు మిత్రుడు, భక్తుడు కనుక ఈ పరమరహస్యాన్ని అకి చెబుతున్నానని భగవానుడు అర్జునునితో అన్నాడు. దీని భావమేమి? భగవద్గీత గ్రంథము ప్రత్యేకముగా భగవద్భక్తునికే ఉద్దేశించబడం. ఆధ్యాత్మికవాదులు 3 తరగతులుగా ఉన్నారు. వారే జ్ఞాని, ఏ భక్తుడు లేదా నిరాకారవాది, ధ్యానపరుడు, భక్తుడు. పూర్వ విచ్ఛిన్నమైన కారణంగా క్రొత్త పరంపరకు, గురుశిష్య పరంపర అతనిని ప్రగ్రహీతగా చేస్తున్నట్లు అర్జునునితో భగవానుడు ఇచ్చట స్పష్టముగా చెప్పా. అందుకే సూర్యదేవుడు మొదలైన వారి నుండి వస్తున్నట్టి సంప్రదాయము వేరొక పరంపరను స్థాపించాలనేది భగవంతుని కోరిక. అర్జునుని నూతనంగా తన ఉపదేశాలు ప్రచారము కావాలనేది అతని ఆకాంక్ష. అర్జు భగవద్గీత అవగాహనలో ప్రామాణికుడు కావాలని అతడు కోరుకున్నా. అందుకే భగవద్గీత ప్రత్యేకంగా అర్జునునికి బోధించబడినట్లుగా కనిపిస్తుంది. అతడు భగవద్భక్తుడు, శ్రీకృష్ణుని ప్రత్యక్ష శిష్యుడు, సన్నిహిత మిత్రుడు కావడమే దానికి కారణము. కనుక అర్జునునికి ఉన్నట్టి గుణాలను కలిగిన వ్యక్తికి భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. అంటే అతడు భగవంతునితో ప్రత్యక్ష సంబంధము ఉన్నట్టి భక్తుడు కావాలి. ఒకడు భగవద్భక్తుడు కాగానే దేవదేవునితో ప్రత్యక్ష సంబంధము కూడా కలుగుతుంది. అది చాలా విస్తృతమైన కథా విషయము. కాని భక్తుడు ఈ క్రింది 5 రకాలలో ఏదో ఒక దానిలో భగవంతునితో సంబంధము కలిగి ఉంటాడని టూకీగా చెప్పవచ్చును. 1. శాంత స్థితిలో ఉన్న భక్తుడు. 2. సేవా స్థితిలో ఉన్న భక్తుడు. 3. మిత్రునిగా ఉన్న భక్తుడు.